ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే పార్టీ శ్రేణులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. ముఖ్యంగా పార్కింగ్ కోసం 1000 ఎకరాల స్థలాన్ని కేటాయించామంటున్న రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకన్నతో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రాంగణం దగ్గర మనతో పాటు మరిన్ని వివరాలు షేర్ చేసుకోవడానికి నాగుర్ల వెంకటేశ్వర్లు గారు ఉన్నారు. రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్. సార్ చెప్పండి, ముఖ్యంగా ఏ ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళను ఎట్లా మొబిలైజ్ చేసి ఇందులో కూర్చోబెట్టనున్నారు? ఈరోజు ఈ గ్రౌండ్ అంతా కూడా ప్రజలు బహిరంగ స్థలం యొక్క 169 ఎకరాల సభాస్థల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మరి స్టేజీ కళాకారులకు స్టేజీ, మరి మా నాయకుడు కేసీఆర్ రావడానికి పెద్ద ఎత్తున స్టేజీ 100 x 150 ఫీట్లతోటి బ్రహ్మాండమైనటువంటి స్టేజ్ ఏర్పాటు చేశాము. అలాగే ఈరోజు ప్రజలు ఈ సభాస్థలికి రాగానే దాదాపు ఈ మధ్యలో స్టేజ్కి ఎదుర్కొన్న దానిలో 20 ఫీట్ రోడ్ ఇచ్చాం. అలాగే ప్రతి బారికేడ్కు మధ్యన ప్రజల మధ్యన పోవడానికి వాటర్ ప్యాకెట్లు కానీ చల్ల కానీ పోవడానికి 12 ఫీట్ల దారి ఇచ్చి మరి సర్వీస్ చేయడానికి వాలంటీర్స్ పోవడానికి కానీ, అలాగే ఈ చల్ల ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు తేవడానికి ఈ దారి కూడా మరి వ్యాన్స్ రావడానికి కూడా ఫ్రీగా పోవడానికి మూవ్ చేయడానికి సర్వీస్ చేయడానికి అవి కూడా ఏర్పాటు చేశాము. అలాగే ప్రజలు ఇవాళ 169 ఎకరాల సభాస్థలితో పాటు పార్కింగ్ ఈ సభ చుట్టూ కూడా మొత్తం కూడా పార్కింగ్ చేయడం జరుగుతుంది. ఇలా హుస్నాబాద్ సిద్దిపేట నుంచి వచ్చేటువంటి రోడ్డు ద్వారా దాదాపు 300 పై ఎకరాలను ఆ సభాస్థలి మన పార్కింగ్ ప్లేస్ అంతా కూడా చదును చేయడం జరిగింది. దాదాపు కిలోమీటర్ లోపే మరి ఆ సభాస్థలిని ఏర్పాటు చేశాం. అలాగే మరి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి వచ్చేటువంటి ప్రజలు కరీంనగర్ హుజురాబాద్ రోడ్డు ద్వారా కరీంనగర్ నుంచి ప్రజలుగా పార్ట్ ఆఫ్ ఆదిలాబాద్ కావచ్చు ఆ ప్రాంత ప్రజలు కూడా రావడానికి దాదాపు ఒక 350 ఎకర్స్ మన పార్కింగ్ ప్లేస్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా బ్రహ్మాండమైనటువంటి 100 ఫీట్ల రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఎల్కతుర్తికి జంక్షన్ రాకుండానే వాళ్ళకు బైపాస్ రోడ్ ఇచ్చి కరీంనగర్ ప్రాంత ప్రజలకు సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా సభాస్థలికి 1 కిలోమీటర్ లోపే మరి ఆ పార్కింగ్ స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అలాగే మరి వరంగల్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబ్నగర్ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, దాదాపు 450-500 ఎకరాల స్థలాన్ని బ్రహ్మాండంగా మరి స్టేజ్కి రైట్ సైడ్ ఉన్నటువంటి స్థలంలో మరి ఆ ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. బ్రహ్మాండంగా పార్కింగ్లన్నీ కూడా పార్కింగ్ ప్లేసెస్ నుంచి కూడా అన్ని అప్రోచ్ రోడ్లు సభాస్థలి రావడానికి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేశాం. దాదాపు మరి హైదరాబాద్ రంగారెడ్డి నుంచి వచ్చేటువంటి వరంగల్ బైపాస్ రోడ్ నుంచి మరి వయా దేవన్నపేట నుంచి మరి మడిపెల్లి ఇవన్నీ కూడా మళ్ళీ అప్రోచ్ అనంతసాగర్ నుంచి మరి సభాస్థలికి రావడానికి పార్కింగ్ ప్లేస్ రావడానికి కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే వరంగల్ నుంచి కరీంనగర్ పోయే ట్రాఫిక్ కొద్దిగా హెవీగా ఉంటుంది కనుక హయ్యెస్ట్ జిల్లాలు ఈ ఏరియా ప్రాంతం నుంచి ఉమ్మడి ఖమ్మం కావచ్చు, ఉమ్మడి నల్గొండ కావచ్చు, ఉమ్మడి వరంగల్ కావచ్చు, అలాగే హైదరాబాద్ రంగారెడ్డి కావచ్చు, ఇవన్నీ జిల్లాలు కూడా మరి వరంగల్ నుంచే వచ్చేటువంటి ప్రజలు వచ్చే అవకాశం ఉంది కనుక మరి ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేసి మరి వివిధ మార్గాల ద్వారా ఉనికిచెర్ల నుంచి కొంత, దేవన్నపేట నుంచి కొంత, డైరెక్ట్ మరి మెయిన్ రోడ్డు ద్వారా కొంత మరి వెహికల్స్ డైవర్ట్ చేసి మరి సభాస్థలికి చేరుకునే విధంగా ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చినటువంటి ప్రజలకు అందరూ కూడా వాటర్ సౌకర్యం, చల్ల సౌకర్యం, టాయిలెట్ సౌకర్యం, మెడికల్ ఫెసిలిటీ ఎవ్రీథింగ్ కూడా మరి సభాస్థలిలో అన్ని అందుబాటులో ఉంటాయి. అలాగే మీ ద్వారా ప్రజలకు కూడా మరి విజ్ఞప్తి చేసేది ఏంటంటే కొద్దిగా ట్రాఫిక్ సెన్స్ తోటి మనం అందరం కూడా కొద్దిగా ఎర్లీగా వచ్చి సభాస్థలికి చేరుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. వచ్చిన ప్రతి ప్రజలందరూ కూడా కార్యకర్తలు, వాలంటీర్స్ అందరూ కూడా సభాస్థలికి చేరుకునే విధంగా చర్యలు తీసుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ముఖ్యంగా ఈ ఏదైతే బ్యారికేడింగ్స్ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ఏమన్నా ఉన్నాయో వాళ్ళని ఒకవేళ మెడికల్ క్యాంపుకు తీసుకువెళ్ళాలంటే ఏ దారి గుండా ఎంతసేపట్లో తీసుకుని వెళ్ళే అవకాశం ఉంటుంది? ఎందుకంటే లక్షలాది మంది వచ్చే క్రమంలో అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. సభాస్థలిలో ట్రాఫిక్ సమస్య తలెత్తే పరిస్థితి లేదు. సభాస్థలం నుంచి ఎవరన్నా అస్వస్థత గురి అయితే మంచి 12 ఫీట్ల రోడ్లు ఉన్నాయి, 20 ఫీట్ రోడ్ ఉంది. ఏ మూల నుంచి ఎటు తీసుకెళ్లాలని కూడా వెహికల్ పోయేటువంటి సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. ఈ సభాస్థలిలో బ్రహ్మాండంగా
మరి ఎక్కడ కూడా మరి ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితి ఏమీ లేదు. ఒక చిన్న లోపం లేకుండా, చిన్న పొరపాటు జరగకుండా ఎమర్జెన్సీ ఎగ్జిట్సే కావచ్చు, ప్రజలకు అందించాల్సినటువంటి వాటర్ విషయంలో, మజ్జిగ విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు, చర్యలు తీసుకుంటున్నామని చెప్పి నాగూర్ల వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నారు.